పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల తరలింపుపై గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మార్చి 29న గుర్తు తెలియని వ్యక్తులు కుక్కలను తరలించారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పారు ఎస్ఐ రమేష్. వాహనంలో కుక్కలను తీసుకెళ్లారని స్టేర్వే ఎనిమల్ ఫౌండేషన్ ప్రతినిధి గౌతమి ఫిర్యాదు చేశారన్నారు ఎస్ఐ. ఈ ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యానిమల్ ఫౌండేషన్ సభ్యురాలు రజని. నేను ఒక ఎనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ని. మార్చి 29న రామగుండం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1000 వీధి కుక్కల్ని రిలోకేట్ చేశారు. దీని గురించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్ దాదాపు 1000 వీధి కుక్కల్ని చంపివేసినారు. దాని గురించి కూడా కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయినా కానీ ఇలాంటి సంఘటనలు ఆగడం లేదు. సో మేము గవర్నమెంట్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి.